అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ఈరోజు నేను ఒక 3 ప్యాక్స్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రెగ్యులర్ ప్యాక్స్ అండి. డైలీ ఫేస్ ప్యాక్స్ అండి. గ్లోయింగ్ ఫేస్ ప్యాక్స్ అండి. చాలా మనకు మనకు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి. కిచెన్‌లో దొరికేవి. ఈ గోధుమ పిండి, ఈ కర్డ్, హనీ, ఈ టమాటా ప్యూరీ మొత్తం ఇవన్నీ మనకు ఇంట్లోనే దొరుకుతాయండి. మనకి అవసరం లేదు, బయట ఖర్చు పెట్టిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి. చాలా హోమ్ మేడ్ ప్యాక్స్ అండి. ఇవి రెగ్యులర్గా ఈ 3 మనకు ట్రై చేసినట్లయితే అంటే డే బై డే అంటే ఒకరోజు ఈ ప్యాకు, ఇంకో రోజు ఇంకో బేసిన్ ప్యాకు, ఇంకొక రోజు హనీ ప్యాకు, ఇంకో రోజు ఇట్లా 3 ప్యాక్స్ ఉన్నాయండి. ఈ 3 ప్యాక్స్ నేను చెప్తానండి. ఈ 3 ప్యాక్స్ మీరు డైలీ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైలీగా యూజ్ చేయవచ్చు. డైలీ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ గ్లోయింగ్గా చాలా ట్యానింగ్ పోతుంది. చాలా సన్ బర్న్ నుంచి మనం బాగా రక్షిస్తుంది. మనకు డార్క్నెస్ పోతుంది, డల్నెస్ పోతాయి, అన్నీ పోతాయండి. మొదటగా నేను గోధుమ పిండి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది గోధుమ పిండి ఫేస్ ప్యాక్స్ వల్ల మనకు ఈ గోధుమ పిండిలో మనకి ఏమవుతుందంటే విటమిన్ ఈ ఉంటుందండి. ఈ విటమిన్ ఈ ఉండడం వల్ల మనకు ఏమవుతుందంటే మనకు స్కిన్ యూత్ఫుల్గా కనిపిస్తుంది. అంటే మనకు చాలా ఎలాస్టిసిటీ అంటే చర్మం మనకు సాగకుండా బిగుతుగా ఉంటుందండి. బిగుతుగా ఉండి చాలా మనము చాలా యంగ్గా కనిపిస్తాం రోజు ఈ గోధుమ పిండి ప్యాక్ని మనము అప్లై చేసినట్లయితే. అదేవిధంగా కర్డ్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి. గోధుమ పిండి, కర్డ్, టమాటో ప్యూరీ. అంటే టమాటాని ఇలాగా ఆఫ్ చేసి ఇలాగండి, ఇలా ఆఫ్ చేసి ఇలా ఆఫ్ పిండేయాలండి. ఇలా పిండితే ఇట్లా రసం వస్తుంది కదండి. ఇలాగా దీని జ్యూస్ అంతా తీసుకోవాలండి. ఈ జ్యూస్ తీసుకొని దీంట్లో మనకు మరియు గోధుమ పిండిలో చాలా ఎలాక్టిసిటీ ఉంటుంది. మనకు విటమిన్ ఈ ఉంటుంది. మనకు స్కిన్ రాను మనకు డైలీ మనకి ఏమవుతుందంటే కొంచెంగా బ్లాక్నెస్ పోయి, డల్నెస్ పోయి, డార్క్నెస్ పోయి మనకు ఫేస్ కొంచెంగా కలర్ మారుతుందండి. అంటే మనం కొంచెం బ్లాక్ ఉన్నామనుకోండి, కొంచెంగా ఒక 7 days, 10 days, 1 monthకి మన కలరు మారిపోయి మనకు వైట్నెస్గా అవుతుందండి. కలర్ చాలా డార్క్నెస్ పోతుందండి. చాలా మంచిదండి. చూడండి, మరి ట్రై చేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ప్లస్ మన స్కిన్ సెల్స్ని స్మూత్ చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు మాయిశ్చరైజర్ వస్తుంది. స్కిన్ హైడ్రేషన్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ 3 మనకి ఇంగ్రీడియంట్స్ అండి. ఈ 3 మనము ఇలా కలుపుకోవాలండి. 3 కలుపుకొని ఏం చేయాలంటే మనకు తెలుసు కదా, డైలీ ఫేస్ ప్యాక్ అండి ఇది. మనం నైట్ పడుకునే ముందర ఇలా 3 కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చండి. ఊరికే నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. కొంచెం మిల్క్ అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపినట్లయితే మనము ఈ 3 అండి, మొత్తం 3 ఇంగ్రీడియంట్స్తో మనము ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని డైలీ నైట్ పడుకునే ముందర ఫేస్ వాష్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. మొత్తం మనము ఇలా కలుపుకుంటే డైలీ ఫేస్ ప్యాక్ పడుకునే ముందర మనం ఫేస్ క్లీన్ చేసుకొని, ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని 15 మినిట్స్ మనము ఈ మొత్తం ఫేస్కి ఈ మిశ్రమాన్ని అప్లై చేసినట్లయితే మనకు చాలా యూజ్ ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని మనము మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసుకొని అట్లా పడుకోవాలండి. ఇంకా మనం సోప్ వేయకూడదు. ఆ తర్వాత మరుసటి రోజు తర్వాత మనం సోప్ వేయాలి. ఇదే అండి ఈ 3 ఇంగ్రీడియంట్స్. నేను నెక్స్ట్ ఇంకొక ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇది సెకండ్ అండి. ఇవి మాత్రం డైలీ యూస్ చేయండి. ఏం మనకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక్కొక్క దాంట్లో అసలు మన స్కిన్ మనకు రీజనరేట్ చేస్తుంది, డార్క్నెస్ పోతుంది, డల్నెస్ పోతుంది, అన్నీ పోతాయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకొక ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చాయండి. ఇదేంటంటే మనకు చూడండి, హనీ, రైస్ ఫ్లోర్, కర్డ్ ఫేస్ ప్యాక్. హనీ, రైస్ ఫ్లోర్, కర్డ్ 3 ఇంగ్రీడియంట్స్ అండి. మనం ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనకి ఇంట్లోనే దొరుకుతాయి, కిచెన్లోనే దొరుకుతాయి. చాలా బాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు మనము బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్లో ఖర్చు చేయని అవసరం లేదు. చాలా మనకు స్కిన్ డార్క్నెస్ పోతుంది, డల్నెస్ పోతుంది. మనకు రోజు ఫేస్ యంగ్గా, చాలా గ్లోయింగ్గా, చాలా షైనింగ్గా కనిపిస్తుందండి. మనము బయట ఖర్చు పెట్టిన బ్యూటీ పార్లర్ ఫేషియల్కి పోయినా కానీ ఇట్లాంటి గ్లో రాదండి. అప్పటికప్పుడు వస్తుంది, మరి వెళ్ళిపోతుంది. ఇవైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు రోజు మనం అప్లై చేసుకుంటే రోజు మనకు ఇప్పుడు మనం ఇలా చేసుకుంటాం. ఇప్పుడు పౌడర్ పూసుకుంటాము, ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటాము. అలాగా ఇవి కానీ ఫేస్ అప్లై చేస్తే, ఫేస్ ప్యాక్స్ అప్లై చేసినట్లయితే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఈ స్కిన్. మనకి ఇప్పుడు
రైస్ ఫ్లోర్లో మాత్రం చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఫెరులిక్ యాసిడ్ ఉంది, విటమిన్ సి ఉండడం వల్ల ఇది మనకు స్కిన్ని లైట్నింగ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందండి. అదే విటమిన్ బి ఉందండి, స్కిన్ లైట్నింగ్గా ఉండి మనకు సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. విటమిన్ బి ఉంది, మరియు ఫెరిక్ యాసిడ్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్ సి ఉంది. అదేవిధంగా అమోనియా యాసిడ్స్ అండి. అమోనియా యాసిడ్స్ అంటే వైట్నింగ్ ఏజెంట్స్. అమోనియా యాసిడ్స్ అంటే మనకు మన స్కిన్ని మనకు డార్క్నెస్ నుంచి మనకు డల్నెస్ నుంచి తప్పించి మనకు వైట్నెస్ అవుతుందండి. స్కిన్ చాలా రీజనబుల్ అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనకు రైస్ ఫ్లోర్లో ఉన్నాయి. అందులో కాక మనకి ఇది జపనీస్ సీక్రెట్ కానండి. మనం చాలా బాగుంటుందండి. ఇది తర్వాత మనకు సన్ బార్ నుంచి కాపాడుతుంది, ఏజింగ్ నుంచి కాపాడుతుంది. సన్ బార్ అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు డ్యామేజ్ స్కిన్ సన్ మనకు డైరెక్ట్గా మన ఫేస్ మీద పడి డ్యామేజ్ అవుతుంది కదా, దానివల్ల ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనకు అక్కడ డార్క్నెస్ పోతుంది. మనకు సూర్యుడి నుంచి వచ్చిన మనకి ఏమేమి ఉన్నాయో అదంతా డార్క్నెస్ అంతా పోతుందండి. ఈ ఫేస్ ప్యాక్ డైలీ వేసుకున్నట్లయితే మనకు స్కిన్ లైట్నింగ్ అవుతుంది, వ్రింకిల్స్ పోతాయి. అంటే మన కళ్ళ కింద కొంచెం లావుగా ఉబ్బెత్తుగా ఉంటాయి కదండి, అవి వింకిల్స్ అంటారు దాన్ని. ఫైన్ లైన్స్ అంటే మనకు నుదుటి మీద ఇట్లా లైన్స్ ఉంటాయండి, అవి పోతాయండి. ఏజింగ్ కాపాడుతుంది. మనకు సన్ బార్న్ యాక్నే నుంచి అంటే చిన్న మచ్చలు, నల్ల మచ్చలు ఉంటాయి కదా, దాని నుంచి కానీ మనకు కాపాడుతుందండి. ఈ ఫేస్ ప్యాక్ మనకు రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మొత్తం ఈ 3 ఇలా కలిపేయాలండి. చెప్పాను కదండి, రైస్ ఫ్లోర్, కర్డ్, హనీ, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ డైలీ ఫేస్ ప్యాక్. మనం ఏం చేయాలంటే నైట్ నేను రోజు చెప్పినట్లే నైట్ పడుకునే ముందర మనకు ఫేస్ వాష్ చేసుకొని 15 మినిట్స్ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని మామూలుగా నార్మల్ వాటర్తో, అంటే కూల్ వాటర్తో, కొంచెం నార్మల్ వాటర్తో కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. ఇంకా మన సోప్ మాత్రం వేయకూడదు. 15 మినిట్స్ ప్యాక్ అలాగే బాగా డ్రై అయిపోయినాక ఫేస్ వాష్ చేసుకోవాలి, అంతేనండి. ఈ డైలీ ఫేస్ ప్యాక్ రెడీ అండి మనకు. ఓకే అండి, నేను ఇంకొక ఫేస్ ప్యాక్తో వచ్చానండి. ఇదేంటంటే మనకు శనగపిండి అండి, ఇంకా మనకు బేసన్ అండి. ఈ బేసన్, కర్డ్, ఇది మాత్రం డైలీ ఫేస్ ప్యాక్ అండి. ఆ రెండేమో కానీ ఇది మాత్రం చాలా డైలీ ఫేస్ ప్యాక్. ఈ బేసన్ వల్ల మనకు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది బేసన్, హల్దీ, కర్డ్ అండి. ఈ 3 రెగ్యులర్గా మనం డైలీ యూజ్ చేసినట్లయితే మన స్కిన్ లైట్నింగ్ అవుతుంది, బ్రైట్నింగ్ అవుతుంది, చాలా డల్నెస్ పోతుంది, డార్క్ స్పాట్స్ పోతాయి. ఈ బేసన్లో మనకి ఏమవుతుంది, ఎక్స్ఫోలియేషన్ అంటే మనకు బయట నుంచి వచ్చిన దుమ్ము ధూళి అలాంటి బయటికి వెళ్తాం కదండి, మనకు అక్కడ నుంచి దుమ్ము ధూళి ఇంకా చాలా డట్ మన ఫేస్ మీద ఉంటుంది. ఇది మనం డైలీ అప్లై చేసుకుంటే డట్ తీసేస్తుంది, డల్నెస్ తీస్తుంది. మనకి ఎక్సెస్ ఆయిల్ అంటే మన ఫేస్ నుండి ఎక్సెస్ ఆయిల్ తీసేస్తుంది. అలాగే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు దానివల్ల మనకు కాపాడుతుంది. సన్ బార్ నుంచి కాపాడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయంటండి దీంట్లో. అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటే మనకు మనల్ని కాపాడే, మనకు బ్యాక్టీరియాస్ నుంచి కాపాడే ఒక మంచి గుణము ఈ శనగపిండిలో ఉందండి. అదేవిధంగా పిగ్మెంటేషన్ పోతుంది, సన్ బార్న్ నుంచి పోతుంది. చాలా డైలీ ఫేస్ ప్యాక్ అండి, ఇది డైలీ యూస్ చేయాలి. ఇది రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే చాలా బాగుంటుందండి, చాలా మంచిదండి. ఇలా 3 హల్దీ, బేసన్, కర్డ్, ఈ 3 ఇలా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కర్డ్ లేదా మిల్క్ ఏవైనా వేసుకొని కలుపుకొని రోజు డైలీ మాత్రం అప్లై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 3 ఫేస్ ప్యాక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. 3 ఫేస్ ప్యాక్స్ మనకు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదిగోండి చూడండి, 3 ఫేస్ ప్యాక్స్. కర్డ్, బేసన్, హల్దీ ఫేస్ ప్యాక్. ఇది రైస్ ఫ్లోర్, హనీ, కర్డ్ ఫేస్ ప్యాక్. ఇది గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్, పల్ప్ అండి అంటే టమాటా పల్పు, కర్డ్. చూడండి 3 ఫేస్ ప్యాక్స్ సూపర్ గ్లోయింగ్ అండి. అసలు మీరు మెరిసిపోవాల్సిందే. మీ అందం రెట్టింపు చేసుకోండి, యూత్ఫుల్గా కనిపించండి, డల్నెస్ పోగొట్టుకోండి, ప్రింకినెస్ పోగొట్టుకోండి, డెడ్ స్కిన్స్ పోగొట్టుకుని ఈ 3 మనకు డైలీ అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దీపిక ఉంటానండి.